ఇప్పిద్దాము, కూలీలు ఇప్పిద్దాము, లేకపోతే జీతం ఇప్పిద్దాము అనే ఆలోచన లేకుండా చిన్నవాడే లక్ష్యం ఏంటంటే ఫ్రెండ్స్ తిరిగి స్నేహితులు తిరుగుతూ తాగుతూ ఏం చేస్తారంటే లోకల్లో తండ్రి మాట వినకుండా, అన్న మాట వినకుండా, నేను ఆస్తిపరుడు అని చెప్పుకుంటూ, నాకు బోలంత ఆస్తి అని చెప్పుకుంటూ, నీకు ఏది కావాలో తాగు తినుము అని చెప్పుకుంటూ ఫ్రెండ్స్ స్నేహితులు ఏం చేస్తారంటే వాళ్ళు తిరిగి తన జీవితాన్ని నాశనం చేసుకున్నారు. మరి కొన్ని సంవత్సరాల తర్వాత చూసుకున్న చిన్న కుమారుడికి ఎవరు చెప్పో తెలియదు, ఎలాంటి స్నేహితులు చెప్పో తెలియదు, కానీ మీకున్న ఆస్తి తీసుకొని వచ్చారా, మాతో సంతోషం ఉంది కానీ మాతో తిరుగుదు కానీ నువ్వు అంతమంది ఒక 500 1000 రూపాయలు 1,00,000 రూపాయలు మీ నాన్నగారు నీకు ఎవరు కనుక ఒక్కసారికి నీ ఆస్తులు నాకు ఇచ్చి నా వాట నాకు ఇచ్చి అనగానే అది నువ్వు వెళ్ళి అడుగు ఖచ్చితంగా ఇస్తాడు అనగానే అని గబగబ వెళ్ళి చిన్న కొమ్మ తన తండ్రి దగ్గర వెళ్ళారంట. వెళ్ళి నాన్నని పిలిచి తండ్రి నీ ఆస్తులకు సగం ఇచ్చి అనగానే, ఎందుకంటే నాకు ఒక అధికారం ఉంది కనుక నీ ఆస్తి లేకపోతే